హలో మామ, అందరికీ నమస్తే. ఈరోజు ఈవినింగ్ నేను మా మామయ్య అయితే చేపలు పట్టుకొచ్చినాం. మంచిగా ఈరోజు చేపల కర్రీ అయితే చేసుకుంటున్నాం. కారం చారు చేస్తున్నాం. మా స్టైల్లో ఎలా చేస్తామో మీరు కూడా చూసి నేర్చుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చేపలన్నీ ఈవినింగ్ పట్టినాయి అన్నమాట. పట్టిన చేపలు చాలా ఇంకా ఉన్నాయి. వాటన్నిటిలో కొన్ని పెద్ద పెద్ద అయితే ఏరుకొచ్చినాం. ఇప్పుడు వీటన్నిటికీ మసాలా పట్టించి ఒక్కొక్క పాయింట్గా మేము ఎలా వండుకుంటాం, మా ప్రిపరేషన్ ఎలా ఉందో వీడియో మొత్తం చూసేయండి. మీరు కూడా నేర్చుకోవచ్చు. కారం చారు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. కంప్లీట్ చేపలు అనమాట, అందరూ తెలిసే ఉంటుంది. మంచిగా బయట అయితే వర్షం పడుతుంది. ఈ చల్ల వాతావరణంలో ఫ్రెష్ చేపలు అయితే తిందాం. ఈ ప్రిపరేషన్ మొత్తం మా మిసెస్ చేసేస్తుంది. ఇప్పుడు మాకైతే ఎప్పుడు చేపలు దొరుకుతూనే ఉంటాయి. డైలీ చేపలు తింటూనే ఉంటాం కదా. ఇగో మా పెద్దోడు ఇక్కడ ఉంటాడు అన్నమాట, మా తమ్ముళ్ళ ఇంటి కాడ. అందుకనే వీని కూడా చేపలు తినిపిద్దామని మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా చేపలకే పోయినాం. నిన్న కూడా చేపలు తెచ్చుకున్నాం. ఈ చేపలు ఎట్లా పట్టినామో అది కూడా ఒక వీడియో అయితే చేసిన, మీకు షార్ట్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇంకొక ఈయన కూడా తినడం అలవాటైంది, పులి. ఈ పులి కూడా చేపలు ఏమో తింటుండు. నేను చేసే ప్రిపరేషను అంతా సేమే ఉంటుంది. మసాలాలు కాకపోతే ఒకటి స్పెషల్ మసాలా ఉంటుంది. ఆ మసాలా ఒకటి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాం. కారం, మసాలా, అల్లం, ఉప్పు, ఇంకా పసుపు అన్నీ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకోవడానికి అయితే అన్నీ ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఒక ముద్దలా అయితే చేసుకోవాలి. అవును, డైరెక్ట్ అలాంటి చేపలు వేసి చేయొచ్చు కదా. అది పట్టమైంది మసాలా. పాంప్లెట్ ఫ్రై కాదు, ఫ్రై చేస్తున్నావు ఫస్ట్. ఎందుకని ఫస్ట్ కర్రీ చేయి. ఫ్రై చేసేలా కలిపి పక్క పెట్టి అవి కలుపుతాను. ఫస్ట్ వీటికి కలిపి పక్క పెడితే అవి మక్కుతుంది మంచిగా, మ్యారినేట్ అయి ఉంటుంది అప్పుడు. తర్వాత సో ఇవైతే మేము ఎప్పుడైనా మనం చేపలు ఎప్పుడు తెచ్చుకున్నా సరే 1-2 ఖచ్చితంగా ఫ్రై చేసుకొని తినాల్సిందే. ఒక చేపను ఇట్లా తింటేనే సూపర్ టేస్ట్ ఉంటాయి. చూపెట్టే అబ్బో, అప్పలు తెచ్చుకుంటాయో, బెల్లం అప్పలు. తీసుకో నాకు ఒకటి ఇవా, పులి ఒకటి ఇవా. అబ్బా, ఆ పులి ఎన్ని పెట్టింది చూడండి. ఎన్ని 4 మొత్తం. ఇవి 4 చేపలు అయితే మ్యారినేట్ చేసి పెట్టినాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని వీటిలో స్పెషల్ మసాలా అయితే ఏమీ వేయలేదు. జనరల్గా మనం వేసే మసాలా వేసుకున్నాం. కర్రీకి మాత్రమే వేసుకుందాం. ఇప్పుడు మసాలా గరం మసాలా. నెక్స్ట్ ఉప్పు ఎక్కువ తక్కువైనా తర్వాత లాస్ట్కి వేసుకోవచ్చు. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ అయితే కాదు. ఎక్కువ తక్కువ అంటున్నాం. ఉప్పు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే తక్కువ అయినా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితేనే కష్టం అయిపోద్ది. నెక్స్ట్ కారం. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మేమైతే బాగానే తింటాం, కొంచెం గట్టిగానే వేసుకుంటాం మేము. పసుపు కూడా వేసుకుంటాం. ఓ, ఈయన మసాలాలు కథం పెడతాం, కింద పడేసాడు అన్ని. అల్లం, మా ఇంట్లో అల్లం మంచిగా దంచి పెట్టుకుంది. ఎప్పటికప్పుడు అయితే మస్తు స్మెల్ వస్తుంది. ఈ అల్లం మసాలాలు అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే మనకు టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. పొట్ల మీద కొనుక్కొచ్చినాయి అంత టేస్ట్ అయితే ఉండవు. ఇప్పుడు దంచిరు అది అంత బరుకులు దంచిరు. ఎందుకో ఇంకా మెత్తగా దంచాల్సింది. ధనియాల పొడి లేదు, ధనియాల పౌడర్ ఒకటి ప్యాకెటా అయిపోయిందంట. ఇంకా ఇప్పుడు ధనియాలు కూడా షాప్ కలేవంట. వర్షం వస్తుంది, ఎడబోతాం బయటికి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎంత పోసుకున్నా ఏం కాదు, ఎందుకంటే కర్రీలో కూడా వస్తుంది. పచ్చడి పెడుతుంది. పచ్చడి పెట్టుకుంటే పడుతుంది. ఇట్లా ఒక్కొక్క చేప తీసి మసాలా గట్టి పట్టేటట్టు పెట్టాలని మంచిగా. ఇట్లా పెడితే అన్నిటికీ మంచిగా పడుతుంది. మసాలా వేసుకోబోదు. చాలా మంది చేపల్ని ఓన్లీ చింతపులుసుతోనే చేస్తారన్నమాట. చింతపండు బిస్కి పోసి చింతపులుసే చేస్తారు. కానీ మనం అట్లా కాదు, మనం ఎక్కువ కారం చారు చేసుకుంటాం, చాలా ఇష్టంగా తింటాం. స్మెల్ కూడా చేసేటప్పుడు అద్దరిపోద్ది. తింటే కూడా ఒక దెబ్బకి అయిపోతాయి ఈ ముక్కలు చూసి. ఇట్లనే కానీ నైటే కుమ్ముతాం.
మీకు నచ్చితే చేసుకోండి, అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి కొంతమంది అయితే అడుగుతున్నారు మనని కామెంట్లో. ప్రిపరేషన్ చూపిస్తున్నాను అనమాట. మా మామ చేపలు పడతామని చెప్పి కొన్ని పట్టినాక ఇంటికి తీసుకొచ్చినాం. ఇంకొన్ని ఏం చేసిండు, చాలా ఉన్నాయి చేపలు, వాటన్నిటిని తీసుకుపోయి వాటన్నిటిని తీసుకుపోయిండు. మంచిగా అమ్ముకుండే వరకు వేసి వచ్చింది నైట్. మా ఊరు సైడ్ అయితే అస్సలు రావట్లేదు మా వర్షం. నల్గొండ చూడండి వర్షం బాగానే కొడుతుంది. అసలు మా సైడు వర్షాలు రాక చెరువులు వాగులు అన్నీ ఎండిపోయినాయి. ఈ పాటికి అన్ని ఫుల్ వరదలు రావాలి, చేపల కర్రలు పట్టుకొని ఉరికి పట్ట కొట్టి చంపాలి అసలు. కానీ అవన్నీ రోజులు మర్చిపోయినాం ఈ వర్షం లేక. అక్కడ సైడ్ వేరే సైడ్ ఏమో బాగా వర్షాలు పడుతున్నాయి, మా సైడ్ ఏమో పడతలేవు. ఈ రోజు నైటే వస్తుంది వర్షం. చూడండి ఎట్లా కొడుతుందో. ఇది నల్గొండ, హల్యా కాదు. టోటల్గా మొత్తం మ్యారినేట్ చేసి పెట్టింది. వీటిని కూడా మనము స్పెషల్ మసాలా ఉన్నాం కదా, అది డైరెక్ట్ ఇందులో అయితే వేసుకోము. మనం వంట వండేటప్పుడు అయితే వేసుకుంటాం, అప్పుడు మీకు చూపిస్తాం. అందరు తినేటోళ్ళు. అసలు ముచ్చట ఏంటంటే మేమందరం నిన్న కూడా చేపలే తీసుకున్నాం, నిన్న కూడా చేపల కూర తిన్నాం. కానీ ఇంత కష్టపడి చేస్తుందా మా సంజునే చేపల కూర తినదు పాపం. తనకైతే మిస్ అనమాట, నాన్ వెజ్ తినకూడదు. తనకి కొంచెం కాళ్ళకైతే చిన్న ఇన్ఫెక్షన్ అయింది, అందుకని వాళ్ళు అయితే నాన్ వెజ్ తినదు అనమాట. ఏమున్నా నా కోసమే ప్రిపరేషన్ చేస్తుంది పాపం. మా మిస్సెస్ కోసం ఒక లైక్ అయితే కొట్టుకోండి. తినాలని ప్రాణం ఉంచుతున్నట్టుంది సరే. ఏం లేదు, నేను అట్ట పెడితే మీకు కడుపు నొప్పి వస్తుంది, దిష్టి తగ్గుతుంది. వద్దని సపోర్ట్ చేయండి. నీ దిష్టి తగ్గుతుంది మాకు. ఆనియన్ కటింగ్ చేసుకున్నాం, అలాగే కొన్ని మిర్చి తీసుకున్నాం ఏదో స్పైసీ కోసం. ఇదైతే టమాటా పేస్టు, ఒక 4-5 టమాటాలు వేసి పేస్ట్ అయితే చేసుకున్నాం అన్నమాట. అంటే పిసుకొచ్చి చేతితోని, ఇంకా మనకు 5-6 కదా అందుకని చెప్పేసి పేస్ట్లు అయితే చేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకొని. టమాటాలు ముక్కలు కట్ చేసి వేసే కన్నా ఇట్లా పేస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. చేపల కోసం మన దగ్గర చేపల గిన్నె అయితే లేదు, మన ఇంటి దగ్గర అయితే ఉండే. మా తమ్ముల దగ్గర అయితే ఈ గిన్నె ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. బిర్యానీ గిన్నె లక్కుంది, దీంట్లో వండాలి ఇప్పుడు. వంట ముట్టించింది. ఏంటిది నల్ల నల్లగా ఉంది, గిన్నెనేనా? గిన్నె నీళ్ళు పడుతుంది, పెద్దగా ఉంది గిన్నె. గిన్నె చూస్తేనే భయం పెట్టింది నాకు. లేదు మరి గిన్నె ఏం చేస్తాం, సరే పట్టు ఏదో ఒకటి చేద్దాం. బేసినాడు ముక్కలు, ఇంత పెద్ద గిన్నె మంచిగా కలుస్తుందిలే. కానీ కాకపోతే ఎడల్పు ఉండాలి మనకు. చేపలు వండేటప్పుడు లోతు కన్నా ఎడల్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది, బిర్యానీకి ఏమో లోతు ఉంటే బాగుంటుంది. మిర్చి వేసిన, ఆయిల్ పోసుకున్నావా? ఆనియన్, ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఏది ఏ టైంకి వేసినా సరే అన్నీ ఒకటే దగ్గర కూస్తాయి, అందుకే దబదబా వేసేస్తున్నాం. అట్లా ఉండదమ్మా వంట వండేటప్పుడు, ఏదైనా టైం టు టైం వేసుకుంటే టేస్ట్ వస్తుంది. అట్లా ఇష్టం వచ్చినట్టు వేస్తే అందరు అట్లే చేస్తారు వంటలు, కానీ టేస్ట్ రాదు. కొద్దిగా అల్లం, పసుపు. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇంతసేపు స్పెషల్ మసాలా ఉన్నాం కదా, అది ఇదే అండి. జీలకర్ర కొంచెం వేపుకొని పొడి లెక్క చేసుకోవాలి. అలాగే కొంచెం మెంతుల పొడి కూడా, రెండింటిని అయితే పొడి చేసుకోవాలి. అదే పొడి వేసుకోవాలి. మెయిన్ స్పెషల్ అనమాట ఇది, మంచి టేస్ట్ అయితే వస్తుంది. స్మెల్ కూడా అద్దరిపోద్ది అనమాట. ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి. జీలకర్ర డైరెక్ట్ వేయకుండా కొద్దిగా ఏంపి పొడిలా చేసుకొని అట్లా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వేసుకుందాం. చేపలు అయితే వేసుకుందాం ముక్కలు చిన్న. ఏంది జీలకర్ర పొడి ఆవాలు కలిపి ఉన్న పొడి అయితే అద్దరిపోయిన స్మెల్ వస్తుంది అసలు. నిజం చెప్పాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి, నచ్చుతుంది కంపల్సరీ. ఇప్పుడే ఇష్టం వచ్చినట్టు కలుపుకోవచ్చు మనం, మన తర్వాత ముక్క ఉడుకుతుంది కదా అప్పుడు కలపలేం. మొత్తం కింద నుంచి పైదా కలుపుకోవాలి. ఆ మసాలా ఆ తాలింపు మొత్తం పట్టనిగా. ఇప్పుడు మనం టమాటా సాస్ అయితే పోతున్నాం. టమాటా ముక్కలు వేసి కట్ చేసి వేసే కన్నా ఇట్లా సాస్ లెక్క చేసుకొని పోతుంటే సూపర్. చేయి కడుక్కున్నా కదా, అది అందుకే ఇంట్లో కడిగింది. మసాలా ఉంటుందని అది కూడా పూసేసుకుంటుంది కదా. మనం ఎక్కడ మసాలా అయితే వేస్ట్ చేయకూడదు. ఆ మసాలాని మనం చేతిలో కడుపుంది కూడా, ఈ గిన్నె కుంది కూడా మొత్తం వాటర్ కడిగి పెట్టుకుంటే మంచినీళ్ళతోని అవే మళ్ళీ ఇందులో పోసుకోనికి అయితే వీలుంటాయి. అలాగని ఎక్కువ కూడా పోసుకోవద్దు. ఎందుకంటే మనం మసాలా పొగొడితే మళ్ళీ మసాలా కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట చేపలలో. ఆల్రెడీ మనం మసాలా మనం ఎంత కావాలో అంత వేసుకుంటాం కాబట్టి దీన్ని ఏం పోగొట్టకుండా మళ్ళీ వాటిని నీట్గా కడుక్కొని అందులో చారు లాగా పోసుకుంటే కొంచెం ఎసరు వస్తుంది.
అప్పుడు కారం చారు రెడీ అవుతుంది. మనకి ఎక్కడ మసాలా కానీ ఉప్పు కానీ కారం కానీ తక్కువ కాదు, మనం అనుకున్న విధంగా ఉంటుంది. చూడండి కొంచెం పోసుకోవచ్చు తిని. అడుగు కొన్ని తక్కువ ఉంటాయి. మంట ఫుల్ పెట్టుకోవడమే, మూత వేసుకుంటే కథం. లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి కదా, మళ్ళీ కొంచెం లైట్గా ఉప్పు కారం మసాలా యాడ్ చేసుకుంటే కథం. మనకు ఆల్రెడీ ఈ కర్రీ అయితే అయితేనే ఉంది, చేపల పులుసు. ఇది అయిపోయేసరికి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం. చేప రెడీ అవుతుంది. ఒకడు ఎదురు చూస్తున్నాడు, రెడీ గుండు ముక్కల కోసం. ఎప్పుడు రా నాయనా ఇల్లు ఉండేది, నేను ఎప్పుడు తినాలని చూస్తుంది. అయితే ఖాళీ ఇంకో పక్క తిప్పేసుకున్నాం. ముక్కలు చినిగిపోతాయి అనమాట. ఈ టైంలో బాగా గట్టిగా పెట్టయితే గంట కలపకూడదు, లైట్గా అట్లా కదిలించుకోవాలంతే. ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి. మంచిగా అయితే కుక్ అయింది ఆల్రెడీ. ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి పేరుకుందంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇంకొంచెం చారు కూడా ఇంకొంచెం దగ్గరికి అయినాక చిక్కగా అవుతుంది. అప్పుడు దింపేసుకోవడం. ఇంకా తీసండి. మస్తుందా ఇప్పుడు అసలైన టేస్ట్ అంటే ఏంద్రా, ఏం కనపడతలేదు. ఒకలైతే మస్తు దక్కుతుంది. ఆహా మంచిగా అయింది. స్మెల్ కూడా అదిరిపోతుంది సంజీవ్, నిజంగా సూపర్ అయింది. చిక్కగా అయింది, ఇంకా అవసరమే లేదు. ఆ మాత్రం ఉంటేనే వాడైతే ఎప్పుడు ఆ స్మెల్ చూస్తుండే బయటకు వస్తుండు, స్మెల్ చూస్తుండే బయటకు వస్తుండు. ఎప్పుడైతే తిందామని. అయిపోయింది నాన్న, 2 నిమిషాలు ఇంకా తిందాం. ఆకలి అవుతుందా? కర్రీ కూడా రెడీగా ఉంది. ఫస్ట్ ఈ ఫ్రై అయితే తిన్నాం, తర్వాత కర్రీ. ఇంకా మా మామ అయితే మంచి చేపను పెట్టుకుని అప్పుడే సగం తిన్నాడు. అట్లా కూర్చున్నావు, పెడకాలు వేసుకొని కూర్చునేది అంతే కూర్చోవారు. ముందుగా మనం ఆనియన్స్ అయితే పిండుకుందాం. ఉల్లిగడ్డ పెట్టుకొని టేస్ట్ మాత్రం కొద్దిగా. సాలార్ మూవీ వస్తుంది, సాలార్ మూవీ చూసుకుంటూ కూల్ డ్రింక్ తాగి ఈ చేపలు మొత్తం కథ పెట్టాలి. ఇంత నీట్గా తినాలంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి మామ. ఎట్లా ఉందన్నట్ట క్లియర్గా కథం పెట్టేసిన. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం దీన్ని టేస్ట్ చేద్దాం. ముక్క అయితే చాలా మెత్తగా ఉడికింది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మా స్టైల్లో చేసుకున్న ఈ కారం చారు అయితే మీకు నచ్చుంటే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఉంటా మళ్ళా.